అలా గురి మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనం మేలు కలిగిద్దండి. దేవుడు మన హృదయంలో కార్యం చేస్తాడు, మన జీవితంలో కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? ఇదిగో లూదియా వచ్చింది, ఆమె దేవుని మాటలు వింటుంది, సేవకుడు బలంగా సువార్త చెబుతూ ఉన్నాడు. అలా సువార్త చెబుతుంటే దేవుడు ఆమె హృదయం ఏం చేశాడట? తెరిచాడు. ఎందుకు తెరిచాడు తెలుసా? ఆమెకి ఏముంది? మాటల యందు ఏముంది? మాటల యందు లక్ష్యం ఉంది, వాక్యం యందు లక్ష్యం ఉంది. అంటే గురి కలిగి ఉంది. పిల్లలు వస్తున్నారా? పట్టించుకోవట్లేదు. వెనకాల శబ్దాలు వస్తున్నాయా? పట్టించుకోవట్లేదు. ఇంటికాడ తాళం వేయలేదా? పట్టించుకోవట్లేదు. ఏదైనా పోని, దేవుని మాటలు వినబడుతున్నాయి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలనుకుంది. దైవ సేవకుడు చెబుతున్న మాటల పట్ల గురి కలిగి అలా వింటుందండి. అలా వింటున్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంది బిడ్డ, చాలా ఆసక్తితో వింటుంది. కనుక ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడండి. హృదయాన్ని దేవుడు తెరిస్తే ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా? ఎప్పుడైనా మీరు దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచి గురించి ఆ మాటల పట్లే మీరు జాగ్రత్త కలిగి వింటే ప్రియులరా, మన జీవితాల్లో మార్పు దేవుడిస్తాడు, మన కుటుంబాల్లో వెలుగునిస్తాడు, మన బ్రతుకుని వెలుగుమయంగా మారుస్తాడు. చాలామంది వింటారు, వినేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఎలాగంటే అంటే సరిగా వినకుండా ఇంటి మీద ధ్యాసలు ఉన్న వాళ్ళు కొందరైతే, ఇక్కడికి వచ్చి కూడా వినేటటువంటి వారిలో కూడా రెండు రకాలు ఉంటారు. ఎలాగంటే కొందరేం పరిచయలాగంటారు. యేసుక్రీస్తు చెప్తుంటే ఎక్కడ తప్పు పట్టుకున్నావా అన్నట్టు పరిచయాల మనసు కలిగి కొందరు వింటారు. మరికొందరు ఎలా వింటారు తెలుసా? లూదియాలాగా బ్రతుకును మార్చుకోవడానికి లక్ష్యం ఉంచుతారు. అవును కదండి? మరి మీరు పరిచయలాగా వింటారా? లూదియాలాగా విని మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించుకుంటారు. ఎలా వింటారు? ఏమండి? స్వార్థ ద్వారా లూదియాని దేవుడు పిలిచాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె బాప్తిసం పొందింది, తన పిల్లలు పొందారు, తన భర్త పొందాడు, తన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావడానికి దేవుడు లూదియాని తెల్లవారుజామున మెల్లని స్వరంతో పిలిచాడా? స్వార్థ ద్వారా పిలిచాడా? ఎలా పిలిచాడు? స్వార్థ ద్వారా పిలిచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వినబడుతున్న సువార్త నిన్ను పిలుస్తుంది. ఈ సువార్త దేవుని మాటలు నీ హృదయం తెరవబడాలని ఎదురు చూస్తుంది. కనుక ప్రియులారా, మీరు లక్ష్యం ఉంచి గురించి వినండి, మీ జీవితాల్లో కూడా కార్యం చేస్తుంది. ఎందుకంటే వాక్యం ఎలా కార్యం చేస్తుందో తెలుసా? దేవుడు మన హృదయాలను ఎలా తిప్పుతాడో తెలుసా? ఒక మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి